లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. జాగృతి ప్రెసిడెంట్ కవిత గారు ఉన్నారు. మీరు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ మేము కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాము. అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటి విషయంలో ఆజాద్ హింద్ అనేటువంటి పేరును మీరు ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. మేము కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడు వచ్చింది ఆలోచన మీకు? ఎందుకు ప్రతిపాదించాలనుకున్నారు? అంటే ప్రధానంగా అనేక సందర్భాలలో సుభాష్ చంద్రబోస్ గారి ఐడెంటిటీ కోసం మాట్లాడినటువంటి సంస్థనే జాగృతి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో చాలాసార్లు గుర్తు చేసుకున్నాం. కాకపోతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి పార్టీ సుభాష్ చంద్రబోస్ గారు పెట్టినటువంటి పార్టీ. వారు అనేక పర్యాయాలు డిమాండ్ చేసినా కూడా మాకు రిజల్ట్ రాలేదు అనేటటువంటి అంశాన్ని పంచుకున్నప్పుడు ఇది చాలా న్యాయమైన కోరిక, ఖచ్చితంగా దీనికోసం ఫైట్ చేయాలనే ఉద్దేశంతో కలిసి పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నాం. ఆయన లక్ష్యాలు, ఆయన ఆలోచనలు రేపు ఫ్యూచర్లో మీరు పార్టీ పెడతా ఉంటారు, కంటిన్యూ చేస్తారా మీ పార్టీలో ఫ్యూచర్? 100% కాంగ్రెస్లో ఒక ప్రధాన స్రవంతిలో ఉండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి, గాంధీ గారి భావజాలం సరిపోక ఇంకా స్పీడ్గా ఇంకా షార్ప్గా మనం స్వతంత్ర ఉద్యమంలో పనిచేయాలనేటటువంటి ఉద్దేశంతో మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. బయటికి వెళ్ళిపోయి స్వతంత్రంగా పార్టీ పెట్టి దేశం బయటకు పోయి ప్రయత్నం చేసిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. నేను అదే కోరుకుంటా. ఏ ఉద్యమం చేయాలన్నా, ప్రజలకు సేవ చేయాలన్నా ఒక షార్ప్నెస్ ఉండాలి, ఒక స్పిరిట్ ఉండాలి, ఒక స్పీడ్ ఉండాలి. ఆ స్పీడ్, ఆ స్పిరిట్, ఆ షార్ప్నెస్ మా జాగృతిలో ఖచ్చితంగా ఉంటుంది. దానికి సుభాష్ చంద్రబోస్ గారు మాకు ఇన్స్పిరేషన్ అవుతారు. సుభాష్ చంద్రబోస్ గారికి దేశంలో దక్కాల్సినంత గౌరవం దక్కలేదన్నటువంటి చర్చ ఉంది. 100% కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తుంది కదా. పివి నరసింహారావు గారికి గౌరవం ఇవ్వలేదు, సుభాష్ చంద్రబోస్ గారికి కూడా గౌరవం ఇవ్వలేదు. దానికోసం ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ. త్వరలో జాగృతికి సంబంధించినటువంటి అంశంలో పార్టీ నిర్ణయాల్లో సుభాష్ చంద్రబోస్ సంబంధించిన ఆశయాలు అనే ఆలోచనలు కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు. దాంతోపాటు అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటి విషయంలో ఆజాద్ హింద్ పేరిట పేరు మార్చాలనేటువంటిది కేంద్రానికి లేఖ రాశారు. కేవలం ఇక్కడ కొంతమంది రాజకీయాల కోసం చేస్తూ ఉన్నారు, కానీ మేము మాత్రం ఆయన దేశ సంపద కాబట్టి దానికోసం అడుగుతా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు కవిత. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్, హైదరాబాద్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా డబ్ల్యూ కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store